ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి చిక్కుముళ్ళు ఒక్కోటి వీడుతూ ఉన్నాయి. ఇప్పటికే 15 మంది కార్మికులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ధర్మస్థల ఆలయంలో 13 చోట్ల ఇప్పటికే ఆ మృతదేహాలను వెలికి తీసేందుకు ఆ పారిశుద్ధ కార్మికుడిని తీసుకెళ్లి గుర్తించి అక్కడ మట్టి తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఆ మృతదేహాలను వెలికి తీసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో హియర్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో బిగ్ అప్డేట్ మీకు అందిస్తోంది ఆర్టీవీ. విచారణలో వేగం పెంచింది సిట్ అధికారులు. విచారణలో వేగం పెంచారు. మృతదేహాలని వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించారు. 13 చోట్ల ప్రదేశాలని పారిశుద్ధ్య కార్మికుడు చూపిస్తే ఆ మృతదేహాలని వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. 12 మంది కార్మికులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఏంటి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో ఏంటి ఇంత అలజడి? వందలాది మంది మృతదేహాలు ఎలా పోయాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పాతి పెట్టారు? మీరు చూస్తున్న విజువల్స్ లో నల్ల బట్టలు ధరించినటువంటి ఆ పూర్తి స్థాయిలో మొహం కూడా కనిపించకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తే పారిశుద్ధ కార్మికుడు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థల ఆలయంలోనే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసినటువంటి ఆ సదరు వ్యక్తి 2014 వరకు పనిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఆయన కుటుంబంలో నుంచి కూడా ఒకరికి పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురి చేసే విధంగా ఈ రకంగానే ఆందోళన వ్యక్తమైంది. ఆయన కుటుంబీకులను కూడా భయభ్రాంతకు గురి చేశారు. ఆయన కుటుంబీకులను కూడా వేధించారు. ఒకసారి మీకు మరిన్ని అప్డేట్స్ అందించే ముందు, అక్కడ స్పాట్ నుంచి మరిన్ని విజువల్స్ తెలుసుకునే ముందు మీకు కొంత టైట్ మ్యాన్ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మీకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ అంశాన్ని తెరదీసుకోబోతున్నాను. సో మీరు చూస్తున్నటువంటి విజువల్స్ గమనించండి. మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో అక్కడ మృతదేహాలకు సంబంధించేటువంటి వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆ వెలికి తీసే ప్రక్రియ మీరు లైవ్ విజువల్స్ ద్వారా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ధర్మస్థల మిస్టరీని ఒక్కొక్కటి ఛేదించే ప్రయత్నం అక్కడి సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. సో సిట్ అధికారులు చేసినటువంటి ప్రయత్నం ఎలా జరిగింది, ముందుగా ఈ విషయం ఎలా బట్టబయలైందని మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, జూన్ 22 మొదటిగా పారిశుద్ధ కార్మికుడు, అక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికుడు శానిటరీ లేబర్, ఆయన జూన్ 22న ఈ ప్రయత్నం చేసి ఒక లేఖ రాసుకొచ్చాడు. ఆ లేఖలో ఏముంది అని చూస్తే కనుక, ఆ లేఖలో నేను 1998 నుంచి 2014 మంది అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి విషయాన్ని ముందుగా లేఖ ద్వారా ఆయన రాసి పంపించే ప్రయత్నం చేశాడు. ఆ లేఖ జూన్ 22న బయటికి విడుదలైంది. అది పోలీసుల వరకు చేరింది. అయితే దీన్ని ధృవీకరించడంలో భాగంగా జూన్ 27న ఎగ్జాక్ట్ గా 5 రోజుల తర్వాత కొంతమంది లాయర్లు దాన్ని ధృవీకరించారు. ఎస్, ఈ కార్మికుడు అక్కడ పనిచేసిన వ్యక్తే, ఇది ఆయనే రాసినటువంటి లేఖ, దీన్ని మేము ధృవీకరిస్తున్నామని చెప్పి ఒక 2 లాయర్లు కూడా దాన్ని సంతకం చేశారు. ఆ తర్వాత జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ ఎస్పీకి ఈ లేఖ చేరింది. దక్షిణ కన్నడ ఎస్పీకి ఈ లేఖ లాయర్ల ద్వారా చేరింది. ఆ తర్వాత ఇక్కడ ఈ వ్యక్తి పేరు ఎందుకు మేము చెప్పడం లేదు, వ్యక్తి పేరు ఎందుకు బయటకు రావడం లేదంటే బికాస్ అది చాలా పెద్ద విషయం. ఈరోజు ప్రపంచమే ధర్మస్థల ఆలయంలో నిజంగా ఇటువంటి సంఘటనలు జరిగాయనే రకంగా ముక్కున వేరేసుకొని ఆశ్చర్యంగా, అనుమానంగా, భయంగా చూస్తోంది. కాబట్టి అక్కడ కుటుంబం కూడా, దీని వెనుక ఉన్నటువంటి కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం, చరిత్ర కలిగినటువంటి కుటుంబం అటువంటి ఆరోపణలు కూడా కుటుంబం ఎదుర్కొంటోంది. కాబట్టి ఇప్పుడు ఆ పారిశుద్ధ కార్మికుడి పేరు బయటికి రాకుండా పోలీసులే చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ పోలీసులకి జూలై 3న ఆ లాయర్లు సంతకం చేసినటువంటి ఆ లేఖ లాయర్లతో సహా వెళ్లి ఎస్పీ కంప్లైంట్ చేశారు. ఆ తదుపరి జూలై 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ లో ఏం ఫిర్యాదు అందిందని చూసినప్పుడు 1998 నుంచి 2014 వరకు నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలో కొన్ని వందలాది శవాలని, కొన్ని వందలాది మృతదేహాలని నేనే నా చేతులారా అత్యాచారానికి గురైనటువంటి ఆ మైనర్ అమ్మాయిల యొక్క మృతదేహాలని నేనే నా చేతులారా నేను పాతి పెట్టాను అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదైంది జూలై 4వ తేదీన. ఇక వెరీ నెక్స్ట్ వితిన్ 1 వీక్ లో జూలై 11వ తేదీన మళ్ళీ బెల్తంగడి కోర్టుకి ఆ ఫిర్యాదుదారుడు అంటే పారిశుద్ధ కార్మికుడు అస్థి పంజర అవశేషాలు సమర్పించాడట. ఎస్, నేనే చేశాను, మరి నా దగ్గర ఆధారం ఉండాలి కదా. సో ఆధారాన్ని పట్టుకొని వచ్చాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. సో ఆధారాన్ని తీసుకొని కొన్ని అవశేషాలని, బోన్స్ ని, ఎముకల్ని తీసుకొని ఓ బ్యాగ్ లో పట్టుకొని వచ్చాడు ఆ కోర్టుకి, బెల్తంగడి కోర్టుకి. ఆ తర్వాత జూలై 15న
సిట్ ఏర్పాటు చేయాలని లాయర్ల నుంచి డిమాండ్ వ్యక్తమైంది. చాలా మంది ప్రజలు కూడా గమనించారు కాబట్టి అందరి నుంచి కూడా ఒకే డిమాండ్, ఏర్పాటు చేయండి, విచారణ చేయండి. సో ఈ ఆదేశాలు, ఈ డిమాండ్లు, ఈ యొక్క నినాదాలతోనే జూలై 16న సిద్ధరామయ్యకి లాయర్లు కలిశారు. జూలై 20న సిట్ ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు ఈ సిట్టే ఇప్పుడు చాలా క్లుప్తంగా, వివరంగా అన్ని విషయాలని బయటకు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఈ సిట్ అధికారులే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీకు ఈరోజు జరిగినటువంటి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను నేను. ఆ విజువల్స్ లో మీరు గమనిస్తే ప్రస్తుతానికి ఈ ఘటనలో ధర్మస్థలకు సంబంధించిన అమ్మాయి అంశం చూడండి. ఇక్కడ ఆ పారిశుద్ధ కార్మికుడు ఆయనే పూర్తిగా నల్ల దుస్తులు ధరించి ఆయన మొహాన్ని ఎక్కడా రివీల్ కాకుండా ఆయనే స్వయంగా స్పాట్లు చూపిస్తున్నాడు. నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చినటువంటి ఆ మహిళల మృతదేహాలు, ఆ చిన్నారుల మృతదేహాలు, ఆ మైనర్ విద్యార్థుల యొక్క మృతదేహాలు, అత్యాచారానికి గురైనటువంటి దాడి ఆనవాళ్లు కలిగినటువంటి ఆ యొక్క మృతదేహాలను మొత్తాన్ని కూడా ఇక్కడే నేను పూర్తిగా పూడ్చివేశానని చెప్పి ఆ సదరు కార్మికుడు ఇక్కడ విజువల్స్ చూపిస్తున్నాడు. చూడండి, విజువల్స్ గమనించండి. ఆ విజువల్స్ లో పూర్తిగానే మళ్ళీ చెప్తున్న వ్యక్తి ఎందుకు అంతలా పూర్తిగా మొహానికి పూర్తిగా మాస్క్ వేసుకుని నల్లబట్టలు ధరించాడంటే దీని వెనుక ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. 800 ఏళ్ల చరిత్ర క్రితం సంబంధించినటువంటి ఒక చరిత్ర అది. 800 ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి ఒక కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది కాబట్టి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా మన క్వశ్చన్ మార్కే. కానీ ఆ వ్యక్తికి తెలిసి ఎవరున్నారు, ఎవరిలా చేయించారనేది. సో తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. 2014లో తను వెళ్ళిపోవడానికి గల ప్రధాన కారణం తన కుటుంబంలో నుంచి కూడా ఒకరు ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నారు, ఒకరు ఇటువంటి భయాందోళనకే గురయ్యారు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నాడు. ఇక ఎటకలకి ఇక్కడ నేను పశ్చాత్తాపడకపోతే నేను ఈ విషయం పైన ఇప్పటికైనా కనీసం ప్రజలకి, న్యాయస్థానానికి, అక్కడ చేసినటువంటి నిందితులకి శిక్ష పడకుండా ఉన్నట్లయితే నా జీవితానికి అర్థం పరమార్థం ఉండదు, అసలు నేను మనిషినే కాదు అని భావించాడట ఆ సదరు వ్యక్తి. అందుకే ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి ఈ విషయాలు వెలువరిస్తూ ఉన్నాడు. ఈ విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే చేతిలో బ్యాగ్ కనబడుతుంది చూడండి. ఆయన మొదటిగా బెల్తంగడి కోర్టుకు వచ్చిన సమయంలో ఈ బ్యాగ్ లోనే, ఇక్కడ కనిపిస్తోంది, ఈ బ్యాగ్ లోనే కొన్ని అవశేషాలను తీసుకొని వచ్చాడు. కొన్ని ఎముకలని పట్టుకొని ఆ బెల్తంగడి కోర్టుకు హాజరయ్యాడు. ఆ తర్వాతనే అందరికీ ఇది నిజమైనటువంటి ఒక నమ్మకం కలిగింది. అందరు కూడా ఆశ్చర్యపోయారు. సో ప్రస్తుతానికి మీకు సీక్వెల్ గా ఎప్పుడు ఏం జరిగింది, ఎలా సిట్ ఏర్పాటు జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. తాజాగా ఈ రోజు 12 మంది కార్మికులతో కూడిన ఒక బృందం అక్కడికి చేరుకుంది. వారంతా అక్కడ నిజంగానే ఉన్నాయనేటువంటి వెలికి తీసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే పారిశుద్ధ కార్మికుడు ఇచ్చినటువంటి ఆ సైన్స్ ఆధారితంగానే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేటువంటి ఆ సూచన ఆధారితంగానే అక్కడ వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడ వెలికి తీసేటువంటి క్రమంలో నిజంగానే అక్కడ మృతదేహాలు ఉన్నాయా అంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పుర్రెలు బయటపడుతూ ఉన్నాయి, ఎముకలు బయటపడుతూ ఉన్నాయి. నిజంగా అక్కడ బయటపడేటువంటి ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఒక్కొక్కరిని ఆశ్చర్యచకితులు చేస్తూ ఉన్నాయి. ఈ 13 ప్రాంతాలు ఎక్కడైతే వెలికితీత ప్రక్రియ కొనసాగుతోందో అక్కడ ఒక్కొక్కటిగా ఎముకలు బయటపడుతున్నట్టుగానే అంతా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన మిస్టరీ వీడబోతుందానంటే నిజమే, అది ముమ్మాటికి నిజంగా జరిగిందే. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పింది ముమ్మాటికి 100% నిజమైనటువంటి ఆ విషయాలు అయితే బయటపడుతూ ఉన్నాయి. అయితే ఒకసారి మళ్ళీ మీకు ఈ సీక్వెల్ అంటే ఏంటి, ఆ ఆలయానికి చరిత్రకు సంబంధించిన అంశం ఏంటి, అసలు అక్కడ ఎటువంటి అంశాలు చోటు చేసుకున్నాయో కొంత క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. అది 2012లో ఒక అమ్మాయి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళింది. ఆ అమ్మాయి తిరిగి రాకపోవడంతో ఏం జరిగిందని అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్తుండగా బస్టాండ్ నుంచి బయలుదేరిపోయింది, కానీ ఇంటికి చేరుకోలేదు. సో ఏం జరిగిందని చెప్పి ఆ కుటుంబం అంతా వెతకడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ అమ్మాయి చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్లో కనిపించింది. ఆ అమ్మాయి పేరు సౌజన్య. సో సౌజన్య అనేటువంటి ఆ అమ్మాయి చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్లో కనిపించినప్పుడు ఈ యొక్క మరణానికి కారణం ఎవరు అని చెప్పి పోలీసులు వెతకడం ప్రారంభించారు. అక్కడ పనిచేసేటువంటి ఒక సంతోష్ అనేటువంటి కార్మికుడిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించడం మొదలుపెట్టారు. కానీ ఎటువంటి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో,
ఈ రోజు వరకు కూడా మిస్టరీయే. ఆ అమ్మాయి మరణానికి కారణం ఇంకా కూడా తెలియడం లేదు. 2023 అంటే 2 ఏళ్ల క్రితం ఆ సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే నిందితుడు అరెస్ట్ అయ్యాడో ఆయన్ని కూడా ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో విడుదల చేశారు. ఆ తర్వాత పద్మలత అనే మరో అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఉదయాన్నే కాలేజ్కి అని వెళ్ళింది. తిరిగి ఇంటికి రావడం కోసం బస్టాండ్ నుంచి ఆమె కూడా సేమ్ ఆ ధర్మస్థలి ఆలయ పరిసర ప్రాంతాలటువంటి ఒక ట్రస్ట్లోనే తను చదువుతోంది. ఇంటికి వచ్చేటువంటి క్రమంలో తను కూడా మిస్ అయిపోయింది. 56 రోజుల తర్వాత ఆమె మృతదేహం లభించింది. ఆ తర్వాత ఒక్క ఆధారం కూడా లేదు. ఇప్పటివరకు ఆ పద్మలతకు సంబంధించిన మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు. అనన్య భట్ ఒక MBBS విద్యార్థిని, తన తల్లి కూడా ఏకంగా CBI ఆఫీసులో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తోంది. అయితే ఆ అమ్మాయి వెస్ట్ బెంగాల్ కోల్కతా నుంచి తను ధర్మస్థల ఆలయంలో దర్శనం కోసం వచ్చింది. ఆ దర్శనం కోసం వచ్చినటువంటి ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఇంకా మిస్టరీయే. అయితే ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి తన తల్లి సుజాత భట్ వెంటనే ఆ అమ్మాయి మిస్ అయినటువంటి మరుసటి 2 రోజుల తర్వాత అక్కడికి చేరుకుంది. అక్కడికి చేరుకొని బతకడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఫోటో పట్టుకొని ఈ అమ్మాయిని చూసారు ఎక్కడైనా అంటూ కన్నీళ్లు పెడుతూ వెతకడం ప్రారంభించింది. కానీ ఆ అమ్మాయి ఆచూకీ లభించకపోగా ఆ తల్లిపైనే కొంతమంది గుర్తు తెలియని దుండగులు విచక్షణ రహితంగా దాడి చేసి ఆ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయింది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ తల్లి మళ్ళీ స్పృహలోకి వచ్చి తనను తాను బాగు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెతకడం ప్రారంభించింది. ఆ తర్వాత CBI ఎన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఆ తల్లికి ఒక విషయం అక్కడి స్థానికులు చెప్పుకొచ్చారు. మీ అమ్మాయి కోసం వెతుకుతున్నావు కదా, ఈ అమ్మాయి నేను కొంతమంది వ్యక్తులు ఎస్కాట్ చేసి ఆలయం లోపల తీసుకువెళ్ళడం చూసామనేటువంటి మాటని అనన్య భట్ తల్లికి సుజాత భట్ కొంతమంది స్థానికులు చెప్పుకొచ్చారు. నేను చెప్పింది కేవలం 3 ఘటనలు మాత్రమే. ఈ రకంగా కొన్ని వందలాది ఘటనలు ఉన్నాయి. నేత్రావతి నదిలో నుంచి కొన్ని వందలాది మృతదేహాలు అలా కొట్టుకు వచ్చేవి. నేను అన్నిటిని కూడా నా చేతులతోనే పూర్తిగా పూడ్చివేసేవాడిని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ అలా చేయకపోతే నన్ను కూడా హతం చేస్తాం, నన్ను కూడా చంపేస్తాం అటువంటి మాటని చెప్పారు అని చెప్పి ఆ కార్మికుడు అంటున్నాడు. ఒకసారి ఆ కార్మికుడు కూడా ఏం చెప్పాడో మీకు డైరెక్ట్గా అది చూపించే ప్రయత్నం చేస్తాను. కార్మికుడు తన లేఖలో ఏం రాసుకొచ్చాడు కొంత అనువదించే ప్రయత్నం నేను చేశాను. ఆ కార్మికుడు లేఖ ఏంటి, ఆ కార్మికుడి లేఖలో ఏముందో ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. PCR పెట్టాను. అందులో ఎక్కువగా మైనర్ బాలికలు అమ్మాయిలే ఉన్నారు. ఆ మృతదేహాల పైన లైంగిక వేధింపులు, గాయాలు కనిపించాయి. కొన్ని డెడ్ బాడీల గొంతులు కోసి ఉన్నాయి. కొన్ని శవాలను డీజిల్తో కాల్చేశాను. 1998లో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనను కొట్టి చంపేస్తామని బెదిరించారట. ఏకంగా పోలీసులే తనని బెదిరించారట. నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. కనీసం ఇప్పుడైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలని కోరుతున్నాను. 2014లో తన కుటుంబానికి చెందినటువంటి బాలికపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రాణభయంతో ఆ ప్రాంతం వదిలి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నాను. ఇది ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న మాటలు. పూర్తిగా నల్లని వస్త్రాలు ధరించి కనీసం తన కళ్ళని కూడా బయటకు చూపించకుండా అంతలా దాచివేయడం గల కారణం ఏంటనంటే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. 21వ తరానికి సంబంధించినటువంటి వీరేంద్ర హెగ్డే దీని వెనకాల ఉండి ఉంటాడనేది అందరూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అనన్య భట్ తల్లి కానివ్వండి, పద్మలత సోదరి కానివ్వండి, సౌజన్య తల్లి కానివ్వండి, వీళ్ళంతా కూడా వీరేంద్ర హెగ్డే పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరంటే ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, రాజకీయ నాయకుడు కాదు. 800 ఏళ్ల చరిత్ర ఆలయానికి, ఆ కుటుంబానికి. ఒకప్పుడు తమ తాత ముత్తాతల నుంచి ఏకంగా తాము దైవ కార్యాలు, సామాజిక సేవలో ఉండేవారు. వారికి ఒకానొక సందర్భంలో 4 దైవ ధర్మాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక 4 వ్యక్తులు వాళ్ళ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించి వారి యొక్క అల్పాహారం వారి అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి వారిద్దరికి కల్లోకి వచ్చి మేము ఇక్కడే వెలుస్తున్నాము, శివుడిని ఇక్కడ ప్రతిష్ఠించండి, పూజలు చేయండి, మీ యొక్క సేవా సంకల్పానికి, మీ యొక్క ఆతిథ్యానికి మెచ్చామనేటువంటి కల్లో మాట వారు చెప్పినటువంటి విధానాన్ని ఇక్కడ వీరిద్దరు పాటిస్తూ, ఇద్దరు భార్యాభర్తలు అంటే హెగ్డే కుటుంబానికి సంబంధించి మొదటి తరం వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా తాము ఉంటున్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆలయంగా మార్చారు.
శివుడి రూపంలో అక్కడ మంజునాథ స్వామి అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. చాలా ప్రాశ్చిత్తికమైనటువంటి ఒక ఆలయం, అది చాలా పురాతనమైన ఆలయం. అటువంటి ఆలయంలో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు బయటికి వచ్చి తను చెప్పేటువంటి మాటలతో అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తున్నారు. నిజంగా అందరూ ఒక్కసారిగా ఈ ఘటనలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ధర్మస్థల ఆలయంలో జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా అందరినీ ఇప్పుడు భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఏకంగా దేశమే ధర్మస్థల ఆలయం వైపు చూస్తోంది. ప్రపంచమంతా నివ్వెరపై చూస్తోంది. ధర్మస్థల ఆలయంలో నేత్రావతి నదిలో కొట్టుకొచ్చినటువంటి మృతదేహాలని ఈ పారిశుద్ధ కార్మికుడు ఎక్కడ దాచిపెట్టాడు, ఎలా దాచిపెట్టాడు, ఎలా ఉందనే విషయం పైన అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీరు విజువల్స్ లో చూసినటువంటి ఆ పక్కన విజువల్స్ రండి. కొంతమంది అక్కడికి కొన్ని పనిముట్లతో వెళ్తున్నటువంటి వారంతా కూడా ఆ 12 మందితో వెళ్ళినటువంటి బృందం కార్మికులతో కూడిన 12 మంది కార్మికులతో కూడినటువంటి ఆ బృందం అక్కడికి వెళ్తోంది. సో అక్కడ వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. 13 చోట్ల ఆ పారిశుద్ధ కార్మికుడు చూపించినటువంటి ఆ 13 చోట్ల ప్రస్తుతానికి వెలికితీత ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. 12 మంది అక్కడికి చేరుకున్నారు. వారంతా అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఆ తవ్వకాల్లో నుంచి ఎముకలు బయటపడుతున్నాయి. నిజంగానే ఆ కార్మికుడు చెప్పినట్టుగా పుర్రెలు బయటపడుతున్నాయి. మనిషి ఎముకలు బయటపడుతున్నట్టుగా అక్కడి తవ్వకాల్లో ఆ కార్మికులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి సంఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం ఇంకా ఎవరు తేల్చలేకపోతున్నారు. ఎవరున్నారని తేల్చుకోలేకపోతున్నారు. రాజకీయ నాయకుడు కాదు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా కాదు. మరి ఏంటి అంటే కనుక అన్ని పార్టీల వారు కూడా ఆయనకు చాలా దగ్గరగా, వాళ్ళందరికీ చాలా దగ్గర వ్యక్తిగా, ఒక రకంగా ఆత్మ బంధువుగా ఉన్నాడట. సో ఏకంగా సిట్ అధికారులు కూడా ఏకంగా ఆయన చెప్తున్న ప్రకారంగా, పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న ప్రకారంగా పోలీసులే బెదిరించారు అని అంటున్నాడంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అర్థం చేసుకోండి. పార్టీలకు అతీతంగా ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారట. కొన్ని ఏళ్ల చరిత్ర. ఇప్పుడు నిజంగానే ఈ పారిశుద్ధ కార్మికుడు కానివ్వండి, ఆ తల్లి తండ్రులు ఆరోపిస్తున్న విధంగా దీని వెనుక నిజంగానే హెగ్డే కుటుంబం ఉందా? సో ఇప్పుడు ఈ వెనక్కి తీసినటువంటి మృతదేహాలు నిజంగానే DNA టెస్ట్కి పంపిస్తే అది సాధ్యమవుతుందా? ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి ఆ మృతదేహాలని పూడ్చిపెట్టి కాల్ చేసిన తర్వాత ఇప్పుడు నిజంగానే DNA టెస్ట్కి ఆ ఎముకలు సహకరిస్తాయా? మనతో పాటుగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న జాయిన్ అవుతున్నారు. రెడ్డన్న గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నిజంగానే ధర్మస్థల ఆలయానికి సంబంధించిన మిస్టరీ ఒక్కోటిగా వీడుతోంది. అక్కడ 13 చోట్ల ఒక కార్మిక బృందం వెళ్ళి వెలికితీత, అంటే అక్కడ మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగిస్తోందట. సో నిజంగానే ఇప్పుడు ఆ మృతదేహాలు బయటపడితే DNA టెస్ట్కి సాధ్యమవుతాయా? డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే శవాలు వెలికి తీసినారో దానిలో ఏజ్ ఎప్పుడు పూడ్చినారు, ఎప్పుడు చనిపోయినారు అనేది కూడా అప్రాక్సిమేట్ గా తెలుస్తుంది. ఒకటి అంటే ఆ టైంలో ఎవరు మిస్ అయినారు, ఎవరు చంపబడ్డారు అనేది. మిస్ అయినాడు అంటే మిస్ అయినారనే కదా ఇచ్చినారు. మొత్తం కంప్లైంట్ లో మిస్ అయినారనే ఉన్నారు. అతను చెప్పడం ఏమిటంటే మిస్ అయినారు ఆ రోజు, అంటే ఫలానా డ్యూట్లో నేను ఫలానా దగ్గర ఉండగా ఒక డెడ్ బాడీని ఇచ్చినారు, తీసుకెళ్లి ఇక్కడ పూడ్చాను అని. అదేవిధంగా ఇప్పటికి 13 చూపించినారో ఏదో అంటున్నారు. ఆ 13 దాంట్లో కూడా శవాలు బయటకు వచ్చినాయి. అంటే ఆ టైంలో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినారా, ఇస్తే పోలీసులు FIR కట్టినారా, కట్టలేదా? కట్టకపోయి ఉంటే ఒకటి DNA టెస్టులు చేసి ముందు పత్రికా ముఖంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముఖంగా కానీ, మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా తప్పిపోయినారా? తప్పిపోయి ఉంటే ఎన్ని రోజుల క్రితం? ఈ విధంగా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ శరీరంలో ఉండే DNAని తీసుకొని అదేవిధంగా ఆ DNAని టెస్ట్ చేస్తే ఈ స్త్రీనా పురుషుడా అనేది ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఎప్పుడు చంపబడ్డాడు అప్రాక్సిమేట్లీ తెలియబోతుంది. అదేవిధంగా DNAతో ఆ శరీరము అవశేషాలు ఎవరివి అనేది కూడా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ టెక్నికల్గా DNAని పరిశీలించి ఆ మృతదేహం ఎప్పుడు మరణించింది, ఆ తర్వాత స్త్రీయా పురుషుడా, ఎవరికి మ్యాచ్ అవుతుందో కనుగొనొచ్చు. కానీ ఇక్కడ నిందితుల్ని పట్టుకోవడం ఎలా? అంటే పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి పేర్లకు తాలూకు ఆధారాలు ఒక్కటి కూడా లేవు. ఒక నిజంగానే నోరు విప్పి చెప్పినా ఆ నిందితుల్ని పట్టుకోవడం అనేది డెఫినెట్గా ఒక ఆధారం అనేది తప్పనిసరి. సో అటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరికే అవకాశం ఉందా?
ఆ పారిశుద్ధ కార్మికుడు ఎవరు డెడ్ బాడీ ఇచ్చిందని చెప్తారు కదా, ఏబిసిడి, రామకృష్ణుడా, సుబ్రహ్మణ్యమా, వెంకటరామయ్య, అట్లా పేర్లు చెప్తాడు కదా. నాకు ఈ నలుగురు ఇచ్చినారు అంటారు, లేదు 10 మంది ఇచ్చినారు అంటారు, లేదు ఫలానా రోజులు ఫలానా అతను, మళ్ళీ అంతకుముందు ఇంకొక అతను ఇచ్చినాడని చెప్తాడు కదా. సో వాళ్ళని ఇంట్రాక్ట్ చేస్తే డెఫినెట్ గా చెప్తాడు. ఎప్పుడో కొత్త వ్యక్తి తీసుకొచ్చి ఎవడు ఇవ్వాలి కదా. ఆ టెంపుల్ ఇచ్చినారు అని చెప్పినాడు ఆయన. ఆ ఎవరు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్ గా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఫ్రాక్చర్స్ అయినాయా, ఏ విధంగా చనిపోయినారు, అదంతా కూడా కొంతవరకు ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఇప్పుడు మరీ లాంగ్ అయినా కూడా ఫ్రాక్చర్ అయింది అనుకో, ఇప్పుడు హైయాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకో తెలిసిపోతుంది. లివర్ దెబ్బలకు కాళ్ళు చేతులు విరిగిపోయినాయనుకో తెలుస్తుంది. ఆ వయసు తెలుస్తుంది, ఎన్ని రోజుల క్రితం పూడ్చిందే తెలుస్తుంది, మేలో ఫిమేలో తెలుస్తుంది, అవతల మనిషి చనిపోయిండేది తెలుస్తుంది. సో ఆ వ్యక్తి ఏ కుటుంబానికి సంబంధించిన DNA కూడా తెలుస్తుంది. మేము ఇక్కడ వచ్చామండి, ఫలానా ప్లేస్ లో ఆ ధర్మస్థలకు వచ్చాం, పూజలు చేసుకుంటున్నాం, మా అమ్మాయో అబ్బాయో బయట తిరుగుతుంటే మళ్ళీ కనిపించలేదు, మేము చాలా వెతికాము, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకున్నారా తీసుకోలేదా, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి వదిలేశారా, లేదు వేరే పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళమన్నారా, వాళ్ళు డెఫినెట్ గా ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఫలానా శ్రావణ శుక్రవారము లేకపోతే ఎప్పుడో వెళ్ళామండి అంటారు కదా. గుడికి పోయింది డెఫినెట్ గా తెలుస్తుంది. అదే అనుకుంటాం కదా, ఇప్పుడు తిరుపతిలో పోయిన తర్వాత మా గుండోడు గుండు చేయించుకున్నాం, బయటకు వచ్చినాము, మేము గుర్తుపట్టలేకపోయినాము, ఎక్కడో తప్పిపోయినాడు అండి అన్నట్టుగా ఫలానా రోజు అంటే 5 ఏళ్ల క్రితం ఫలానా ధర్మస్థలానికి వెళ్ళాము, అక్కడ భోజనాలు అయింది, దేవుడు దర్శనం చేసుకొని బయటకు వస్తే అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది, మేము చుట్టూ రౌండ్ వేస్తామనింది, తర్వాత కనిపించలేదు, ఎక్కడ పోయిందా అని ఆ రాత్రి అంతా వెతికాము, పోలీసు వాళ్ళకి చెప్పామని చెప్తారు. అది ఎగ్జాక్ట్ డేటు చాలా వరకు 1998 నుంచి 2014 అంటే దాదాపుగా ఒక 15-20 ఏళ్ల కాలం. సో ఆ సమయంలో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా అక్కడ మృతదేహాలు నేనే పాతి పెట్టానని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు పోలీసులకు కొన్ని వందలాది కంప్లైంట్లు, మిస్ అయిన తర్వాత డెఫినెట్గా కంప్లైంట్ వస్తుంది. దీంట్లో అనన్య భట్ అని చెప్పి ఒక మహిళ, ఒక విద్యార్థిని, అప్పుడు MBBS చదువుతున్న విద్యార్థిని, 2012లో తను కూడా మిస్ అయినట్టుగా తన తల్లి ఏకంగా CBI ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుందట. అప్పుడు ఆ CBI అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సౌజన్య ఘటనలో కూడా CBI CID వచ్చింది. అప్పుడు ఫైండ్ అవుట్ చేయలేని పోలీసులు ఇప్పుడు ఆధారాలు కనుగొంటారని చెప్పి ఎలా నమ్మాలి, వారిపై ఎటువంటి నమ్మకాన్ని ఉంచాలి? ఇప్పుడు FIR కట్టినారు, ఎవ్రీబడి ఈస్ బిలీవింగ్ కదా, కాబట్టి డెఫినెట్ గా కనుక్కుంటారు. ముందు FIR ఏం లేదు కదా, ముందు FIR కట్టలేదు, అందువల్ల కనుక్కోలేకపోయినారు. ఇప్పుడు FIR కట్టినారు, దానికి ఆధారాలు ఉన్నాయి, ఎవ్రీబడి ఇది గవర్నమెంట్, ప్రభుత్వమే కాదు, కోర్టులు, ఎవ్రీబడి ఇన్వాల్వింగ్ కదా, కాబట్టి డెఫినెట్ గా దీంట్లో క్లూస్ దొరుకుతాయి. ఇప్పుడు ఎవరు చంపింది, డెడ్ బాడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫలానా ఆయన డెడ్ బాడీ ఇచ్చినాడంటే వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్ గా తెలిసిపోతుంది. అంటే అఫ్ కోర్స్ నేను అంటుంది ఒకటే, అప్పుడు చాలా గోప్యంగా, చాలా సీక్రెట్గా పోలీసులే ఆధారాలని పూర్తిగా కంప్లీట్ చేశారు, కొలాప్స్ చేశారని చెప్పి పారిశుద్ధ కార్మికుడు తన లేఖలో మెన్షన్ చేశాడు. అప్పుడంతా పారదర్శకంగా చేయనటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎలా సాగుతుంది అనుకోవాలి? ఒకవేళ DNA టెస్ట్లో బయటపడ్డా, ఇంకేదైనా జరిగినా, ఈ వ్యక్తి మాటలు నమ్ముకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎవరైతే తనకు మృతదేహాలను ఇచ్చారని చెప్తున్నారో మనం అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పారదర్శకంగా జరుగుతుంది అనుకోవాలి ఇప్పటికైనా? కొంతవరకు డెఫినెట్ గా జరుగుతుందండి, ఎందుకంటే దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది కదా, డెఫినెట్ గా జరుగుతుంది. జరగదు అనే దానికి ఆస్కారమే లేదు. పూర్తిగా ఇప్పుడు ఒక కేసులో కాకపోయినా ఇంకో కేసులో జరుగుతుంది. ఈ మెడ ఇచ్చినారు, ఫలానో డెడ్ బాడీ ఇచ్చినారంటే కనెక్ట్ చేస్తారు. కేసు కొన్ని కేసులు కాకపోయినా కొన్ని కేసుల్లో డెఫినెట్ గా నిలబడతాయి. సో ఇప్పుడు అక్కడ ఆ మృతదేహాలను వెలికి తీసిన కొలది, అంటే అక్కడ తవ్వేటువంటి ప్రక్రియలు, తవ్వకాలు జరుగుతూ ఉంటే కొన్ని ఎముకలు బయటపడుతూ ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ వ్యక్తి చాలా క్లియర్గా స్పాట్స్ని కనుక్కొనగలుగుతున్నాడు, చాలా పక్కాగా చూపించగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఆ మృతదేహాలు, ఎముకలు మొత్తం బయటపడిన తర్వాత ఏ రకంగా నెక్స్ట్ ప్రాసెస్ ఉండే అవకాశం ఉంది? సిటీ అధికారులు నెక్స్ట్ ప్లాన్ మూవ్మెంట్? అదే ముందు పబ్లిక్ యాడ్ ఇస్తారండి, పబ్లిక్ యాడ్ ఇచ్చి ఎవరెవరు మిస్ అయిన కేసు పొద్దు పోలీస్ స్టేషన్ లో వెరిఫై చేస్తారు. ఎన్ని మిస్సింగ్ కేసులు FIRలు కట్టినారు, వాళ్ళందరి
అడ్రస్లు ఉంటాయి, వాళ్ళ టెలిఫోన్ నంబర్లు ఉంటాయి, వాళ్ళని పిలిపించుకుంటారు. ఈ వయసు ఇప్పుడు డెడ్ బాడీ మృతదేహం యొక్క వయసు ఈజీగా తెలిసిపోతుంది. ఆ వయసు ఫారెన్సిక్ వాళ్ళు కనుక్కుంటారు. తర్వాత ఏ విధంగా చంపబడింది వాళ్ళే కనుక్కుంటారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడు తప్పిపోయింది, ఏం కథ అనేది వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే అంటే డైరెక్ట్ విట్నెస్ లేకపోవచ్చు, సర్కంఫరెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేస్తారు. రైట్. సో తదుపరి ప్రాసెస్ ఫారెన్సిక్ అధికారులు అక్కడ ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు దొరికింది, ఆ అమ్మాయి వయసు ఎంత అనేది నిర్ధారించిన తర్వాత సిట్ అధికారులు మరింతగా వేగవంతం చేసే అవకాశం ఉంది. అవును. రైట్. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ధర్మస్థలానికి సంబంధించినటువంటి అంశం. ధర్మస్థల ఆలయం 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిజంగా ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి ఒక్కో సంఘటన అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది.